లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు ఆ బయల్జెబు రాజమునకు వచ్చి అచ్చట వారి హతము చేసి జలప్రవాహములు కొట్టుకుని పోవునట్లు యెహోవా నా శత్రులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకుని ఆ స్థలమునకు బయల్బరాజి అను పేరు పెట్టెను. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకున్నది. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగముతో పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడును గాక. అందరు బైబిల్ చేతితో పట్టుకుందామండి. అందరు చెప్పండి, దేవా నీ వాక్యము పరిశుద్ధమైనది, నీ వాక్యము అమూల్యమైనది, నీ వాక్యము నా పాదములకు దీపమునై ఉన్నది. నీ దాసుని ఎత్తుపట్టుకోండి. మానవుని స్వరమును మరుగుపరిచి నీ స్వరముతో మాట్లాడము. వినగల చెవులను, గ్రహించగలిగిన హృదయమును అనుగ్రహింపుము. నాతో మాట్లాడుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదివిన వాక్య భాగం అలా ఉంచండి. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. దావీదు ఇశ్రాయేలులందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదకి పట్టుకున్నకై బయలుదేరగా. చాలమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజుగా దేవుడు చేశాడు. ఎప్పుడైతే దేవాతి దేవుడు దావీదును ఇశ్రాయేలు యొక్క అందరి మీద రాజుగా ఎప్పుడైతే దేవుడు చేశాడో, ఫిలిష్తీయులు దావీదుని పట్టుకోవడానికి, దావీదును చంపడానికి, దావీదును హతము చేయడానికి వారు ఏం చేశారంటే బయలుదేరారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు మనం చదివిన ఆ సమూయేలు 5వ అధ్యాయంలో మనం చూస్తుంటే ఇక్కడ దావీదు పటాభిషేకం జరిగింది. ముందు చదివిన వాక్య భాగంలో దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో దావీదుకు పటాభిషేకము జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు జీవితాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, దావీదు ఇశ్రాయేలుల మీద రాజుగా లేనప్పుడు, అతను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు, అరణ్యములో ఆ గొర్రె తండ్రి యొక్క మందను మేపుతున్నప్పుడు దావీదుకు ఎవరు కూడా శత్రువులు లేరండి. ఎప్పుడు దావీదుకు శత్రువులు వచ్చారంటే, రాజుగా అయిన తర్వాత శత్రువులు దావీదుకి సంభవించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు కాకమునుపు, ఇశ్రాయేలు దేశం మీద పటాభిషేకము జరగక మునుపు దావీదుకి ఏ బాధ లేదు. ఎప్పుడైతే దావీదును దేవుడు రాజుగా చేశాడో, ఒక దేశాన్ని దావీదు చేతికి ఎప్పుడైతే అప్పగించాడో, దావీదును చంపడానికి ఫిలిష్తీయులు వెతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. దావీదుని పట్టుకుని చంపడానికి, దావీదుని పట్టుకుని హతము చేయడానికి
ఫిలిష్తీయులు వెదుకులాట ప్రారంభిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, నా మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మనము దీవించబడక మునుపు, ఆశీర్వాదం లేనప్పుడు, అభివృద్ధి లేనప్పుడు మనకి ఏది ఉండదండి. ఎప్పుడైతే మన జీవితంలో ఎదుగుతామో, అభివృద్ధి చెందుతామో, దేవుడు దీవించడం ప్రారంభిస్తారో అప్పుడే శత్రువు మనకి ఎదురవుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు ఏ శత్రువు కూడా మన దగ్గర రాడు. కానీ ఎప్పుడైతే మనము అభివృద్ధి చెందుతున్నామో, ఎప్పుడైతే మనం దీవించడం ప్రారంభిస్తున్నామో ఏమవుతారంటే శత్రువులు అధికంగా మనకి అవుతూ ఉంటారు. చూడండి, మనం దీవించబడితే సొంత కుటుంబ సభ్యులే వారవలేరు, సొంత అన్నదమ్ములే వారవలేరు. మన అభివృద్ధి చెందుతుంటే బంధువులు వారవలేరు. ఇప్పుడు దేవుని సంగమా, మనం బాగుపడడం చాలామందికి ఇష్టం ఉండదు. ఇక్కడ దావీదు రాజుగా ఉండక మునుపు దావీదుకి ఎవరు శత్రువులు లేరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశం మీద దేవుడు రాజుగా చేశాడో ఫిలిష్తీయులు దావీదుని పట్టుకుని చంపడానికి శత్రువులుగా వారు వెతుకులాట ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఈ ప్రార్థన ద్వారా ఈ మొదటి రోజే దేవుడు మీ సంఘములో గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఆ చేయబోతున్న సమయంలో దుష్టుని యొక్క కన్ను మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో కష్టాలు, శ్రమలు, వ్యాధులు, రోగాలు ఎన్ని మనకు ఎదురవుతున్నాయి. ఎన్ని వస్తున్నాయంటే దేవుడు నిన్ను దీవిస్తున్నాడని అర్థము. హల్లెలూయా. శ్రమలు మనకు వస్తున్నాయంటే, వేదన మనకు సంభవిస్తుందంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదించబోతున్నాడు. మరి దేవుడు మనం దీవిస్తున్నప్పుడు మనకు శత్రువులు ఎదురవుతూ ఉన్నారు. ఆ శత్రువులు నాశనం అవ్వాలంటే దావీదు ఏం చేశాడో మనం కూడా అదే చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు శత్రువులు లేరండి అన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారండి? ఉన్నారా? ప్రతి ఒక్కరికి కూడా శత్రువు ఉన్నాడు. పాస్టర్ గారికి కూడా శత్రువు ఉన్నాడు. హల్లెలూయా. సంఘం దీవించబడము సాతానికి ఇష్టం ఉండదు. సేవకుడు కుటుంబము దేవుని సేవలో ముందుకెళ్ళడం సాతానికి ఇష్టం ఉండదు. సేవకుడి మీద నిందలు మోపడము, బిడ్డల మీద నిందలు మోపడం, సంఘాన్ని చీల్చడం, సంఘములో గలిబిలి చేయడము సాతానికి ఇష్టం అండి. దేవునికి స్తోత్రం. కానీ మనం భయపడవలసిన అవసరం మనకి లేదు. సంఘము ఎవరిదంటే దేవునిది. హల్లెలూయా. సంఘము మీది కాదు, పాస్టర్ గారిది కాదు. సంఘం ఎవరిదంటే దేవునిది. ఆయన సంఘాన్ని ఎవరైనా చీల్చితే, ఆయన సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు నామరూపము లేకుండా నాశనం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము దేవునిది. ఆయన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని దేవుడు కట్టాడు. ఈ సంఘాన్ని ఖాయమని విల్సన్ గారికి దేవుడు అప్పగించాడు. ఆయన ఓన్లీ కాపరి మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. కాపరి గొర్రెలు మేపుతున్నప్పుడు తోడేలు వస్తాయి, గుంటనక్కలు వస్తాయి, ఎలుగుబంట్లు వస్తాయి, సింహాలు, పులులు వస్తూ ఉంటాయి. వాటిని చూచి భయపడవలసిన అవసరము సంఘ కాపరికి అవసరం లేదు. విశ్వాసులకు కూడా భయపడక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సంఘం ఆయనది, విశ్వాసులు ఆయన బిడ్డలు. కాబట్టి సంఘము ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, సంఘము దీవించబడుతుందో, విశ్వాసులు ప్రార్థించడం, పాడడం. ఒకప్పుడు నేను చూస్తే చాలామంది అమ్మాయిలు ఉండేవారు ఇక్కడ. అందరూ ఒకే కలర్ చీర కట్టుకుని ఒకే డ్రెస్ వేసుకుని పాటలు పాడేవారు. హల్లెలూయా. చక్కగా ఉజ్జీవంగా ఉండేది, ఆత్మీయంగా ఉండేది. ఇలా ఉండడం ద్వారా సంఘానికి శత్రువు కన్ను పడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మునుపటి కంటే అత్యధికమైన సంఘాన్ని దేవుడు మరలా ఆయన కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దావీదు జీవితంలో అతను రాజుగా ఉండక మునుపు శత్రువులు ఎవరు లేరు. ఎప్పుడైతే రాజుగా అభిషేకించబడ్డాడో అతనికి శత్రువులు ఎదురయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు కూడా శత్రువులు ఉంటారు. ప్రతి వ్యక్తికి శత్రువు ఉన్నాడు. ప్రతి వ్యక్తికి దుష్టుడు ఉన్నాడు. చదువులో కూడా మీకు ఉంటారు. మీకన్నా వాళ్ళకన్నా ఎక్కువ చదువుకుంటే వాళ్ళు వారవలేరు. పక్క వారికన్నా మనం బాగుపడితే పక్క వాళ్ళు వారవలేరు. నీ కుటుంబ సభ్యులు వారవలేరు. నీ రక్త సంబంధులు అసూయ, ఇటువంటి శత్రువులు నాశనం అవ్వాలంటే మనం ఏం చేయాలో 4 విషయాలు నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుకి ఫిలిష్తీయులు శత్రువుగా మారారు. దావీదుకి ఫిలిష్తీయులు ఒక ముళ్ళుగా మారారు. దావీదు జీవితంలో అతను ఎప్పుడు కూడా వేదన చెందలేదండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా వేదన చెందలేదు, భయపడలేదు, దిగులు పడలేదు. అయితే దావీదుకి ఎప్పుడైతే శత్రువులు ఎదురయ్యారో, దావీదుని పట్టుకోవడానికి, చంపడానికి శత్రువులు ఎప్పుడైతే నన్ను వెతుకుతున్నారు అని తెలుసుకున్నాడో, దావీదు ఏం చేశాడంటే ఆ శత్రువులు నాశనం చేయకుండా అతను ఏం చేశాడంటే, మొట్టమొదటిగా మనం చదువుదాం దేవుని వాక్యాన్ని. సమూయేలు గ్రంథంలోనే మనం చూద్దాం ఒకసారి. ఆ 17వ వచనాన్ని చదవండి. 5వ అధ్యాయం 17వ వచనం. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకునుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఆ మాట విన్నాడు. ఫిలిష్తీయులు నన్ను చంపడానికి వస్తున్నారు, నాకు శత్రువులు ఎదురయ్యారని ఆ మాట విని ఏం చేశాడంటే ప్రాకార స్థలమునకు ఎక్కిపోయాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తాము? నరగోసపోవడానికి, అసూయ మన మీదకి తగలకుండా ఉండడానికి, శిలంక శక్తులు మనం తగలకుండా ఉండడానికి ఏం చేస్తారు? మన గృహాలకి నిమ్మకాయలు కడతారు, కొబ్బరికాయలు కడతారు, మామిడాకులు కడతారు, ఎన్ని చేస్తూ ఉంటారు. వాటిలో ఏ శక్తి లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శక్తి కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో శక్తి ఉంది. ఎందుకంటే ఆయనే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి మించిన శక్తి, ఆయనకి మించిన బలమైన ఏది కూడా ఈ లోకంలో లేదండి. మీకు చెప్తున్నాను, ఈ లోకంలో అన్నిటికంటే బలమైనది ఏది చెప్పండి ఎవరైనా? అన్నిటికంటే బలమైనది ఒక వ్యక్తి సృష్టి అంతదంట, అన్నిటికంటే బలమైనది అగ్ని బలమైనది అన్నదట. ఏంటండి? అగ్ని. అగ్ని అగ్ని నువ్వు ఈ సృష్టిలో అన్నిటికంటే బలమైన దాని బట్ట అంటే అగ్ని అన్నదట, నేను బలమైన దానిని కాదు, నాకన్నా బలమైనది ఉంది, నేను బలమైన దాని కాదు, నాకన్నా బలమైనది ఒకటి ఉంది, అదేంటంటే నీరు అందట. ఏమందండి? అగ్ని కన్నా బలమైనది ఏదండి? నీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీరు దగ్గరికి వెళ్ళి నీరు అగ్ని బలమైనది కాదట, దానికన్నా బలమైన దాన్ని నువ్వట అంటే నీరు అంటుందంట, నేను బలమైన దాన్ని కాదు, నాకన్నా బలమైనది ఒకటి ఉంది. హల్లెలూయా. నీరు కన్నా బలమైనది ఒకటి ఉంది, అదేంటంటే సూర్యుడు అందట. హల్లెలూయా. ఎంత నీరున్నది ఏం చేస్తుంది? ఆవిరిగా మార్చేస్తుంది. ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళి అంటుందట, సూర్యుడు నువ్వు బలమైన దాని అంటే నేను బలమైన వాడిని కాదు, నాకన్నా బలమైన వాడు అక్కడ ఉన్నాడు. ఎవడు వాడు? ఎవడండి? మబ్బులట. ఇటమ్మా ఎంత ఎండ ఉండ చూడండి, మబ్బు వస్తే ఏమవుతుంది? ఎండ ఏమైపోతుందండి?
అంటే సూర్యుడి కన్నా బలమైనది ఏంటంటే మేఘం. మర్చిపోయాను, మేఘం అంటే మేఘం రాగానే సూర్యుడు ఏమైపోతాడు? బగబగ మండుతున్నప్పటికీ కనుమరుగైపోతాడు. ఆ సూర్యుడు అంటున్నాడు, నేను బలమైన వాడిని కాదు, నాకన్నా బలమైన వాడు మేఘము అన్నదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మేఘం దగ్గరికి వెళ్ళి, మేఘమా నువ్వు బలమైన దానివట అంటే, మేఘం అంటుందట, నేను బలమైన దానిని కాదు, నాకన్నా బలమైనది ఉంది. ఏంటది? గాలి అందట. హల్లెలూయా. గాలి వేస్తే ఏమైపోద్ది? బొబ్బులన్నీ ఏమైపోతాయండి? ఇడిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాలి దగ్గరికి వెళ్ళి, గాలి నువ్వు బలమైన దానివట అంటే, గాలి అంటుందంట, నేను బలమైన దాన్ని అన్నీ చేస్తాను, కానీ చంద్రుడిని ఏం చేయలేకపోతున్నాను, నాకన్నా బలమైన వాడు చంద్రుడు అందట. చంద్రుడు బలమైన వాడు. ఆ చంద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగితే, చంద్రుడు నువ్వు బలమైన వాడు అంటే, చంద్రుడు అన్నట, నేను బలమైన వాడను కాదు, నాకన్నా బలమైనది ఏంటంటే మానవుడు అందట. ఏమందండి? ఎందుకంటే మనిషి చంద్రమండలంలోకి వెళ్ళట్లేదండి, వెళ్ళి వచ్చేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకన్నా బలమైన వ్యక్తి ఎవరు? మానవుడు. మానవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే, మానవుడు నువ్వు బలమైన వాడు అంటే వాడు ఏమంటాడు? నువ్వు బలమైన వాడా? కాదు, మనం బలమైన వాళ్ళం కాదు. పుట్టిన ప్రతి మానవుడికి కూడా ఏముంది? మరణం ఉంది. ఆ మానవుడు అన్నాడట, నాకన్నా బలమైంది మరణము అన్నాడట. మనిషి కన్నా బలమైంది ఏంటండి? మరణం. ఎంత గొప్పవాడినైనా మరణం ఏం చేస్తుంది? చంపేస్తుంది. ధనవంతుడైనా, పేదవాడైనా, హోదా ఉన్న, పేరు ప్రఖ్యాతలున్నా, వెండి బంగారాలు సంపాదించిన ఎంతటి వాడైనా సరే, ఈ భూమి మీద ప్రతి మానవుడు ఏమవ్వాలి? మరణించాలి. మానవుడి కన్నా బలమైనది ఏంటంటే మరణము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరణం దగ్గరికి వెళ్ళి, మరణమా నువ్వు అన్నిటికంటే గొప్పదాన్ని బట్టి అంటే, మరణం అందంట, నేను గొప్పదాన్ని కాదు, నాకన్నా గొప్పవాడు ఉన్నాడు, ఆయనే యేసయ్య అని చెప్పిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మరణము కంటే గొప్పవాడంటే, ఆయన మరణించి తిరిగి లేచాడు, మరణపు ముళ్ళును విడిచాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మరణాన్ని గెలిచి 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచిన యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మనకి శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మనకు శత్రువులు సంభవించినప్పుడు, మనల్ని నాశనం చేయాలనుకున్నవారు, మనల్ని పతనం చేయాలనుకున్నవారు, అటువంటి సమయాల్లో మనం ఏమి భయపడక్కర్లేదు. దేవునికి స్తోత్రం. గుమ్మానికి నరగోస తగలకుండా నువ్వేమి కట్టక్కర్లేదు, ఏ దిష్టులను తీయక్కర్లేదు, ఏ పోవులు కట్టుకోవాలేదు, అవసరం లేదు. ఎందుకంటే మరణాన్ని గెలిచిన వాడు యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సత్యాన్ని దావీదు గుర్తెరిగాడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని దావీదు తెలుసుకున్నాడు. ఈ ఫిలిష్తీయులు నన్ను చంపడానికి వస్తున్నారే, నేను రాజుగా ఉండడము వారికి ఇష్టం లేదు, నేను రాజుగా ఉండడము వాళ్ళకి అసూయ కలిగింది, స్వార్థం కలిగింది. కాబట్టి ఆ శత్రువుల్ని నేను జయించాలంటే, ఆ శత్రువుల బారి నుండి నేను రక్షించబడాలంటే ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రాకారములు ఎక్కి, దేవునికి స్తోత్రం, ఏమెక్కాడటనే? ప్రాకారములు ఎక్కాడట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రాకారం అనగా కాపుదల స్థలం, ప్రార్థనా స్థలం. ప్రాకారం అంటే ఏంటంటే ప్రార్థనా స్థలం, దేవుని మందిరం, దేవుని సన్నిధి. ఎప్పుడైతే దావీదుకి ఫిలిష్తీయులు నన్ను చంపడానికి వస్తున్నారు అనే వార్త దావీదు ఎప్పుడైతే విన్నాడో, ఇంకేం ఆలోచించలేదు, భయపడలేదు, దిగులు పడలేదు, వేదన చెందలేదు, ఏడవలేదు. వెంటనే అన్నిటికైనా బలమైన వాడు ఒకడు ఉన్నాడు, మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా 3వ దినమున తిరిగి లేచిన ఏకైక దేవుడు ప్రపంచ చరిత్రలో యేసు ప్రభు ఒక్కడే. ఆయనే నన్ను ఏం చేస్తాడు? శత్రువుల నుండి రక్షించగలవాడు. హల్లెలూయా.
హల్లెలూయా. సంఘమా, సంఘము గలిబిలవుతుందని, సంఘం చీలిపోతుందని, సంఘములో అనేక కష్టాలు వ్యాధులు వస్తున్నాయని మీరు భయపడకండి. ప్రాకారము గల స్థలములోనికి ఎక్కి, ప్రాకారము గల స్థలములోనికి వచ్చి దేవుని సన్నిధానములో మోకరించి కన్నీరు కార్చి ప్రార్థిస్తే నా దేవుడు నీ పక్షమున అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రాకారములు ఎక్కేవారు దేవునికి కావాలి. నీకు శత్రువులు ఎదురవుతున్నప్పుడు, నీకు దుష్టులు ఎదురవుతున్నప్పుడు, ప్రతి వ్యక్తికి శత్రువు ఉన్నాడు. నీ పక్కవారే శత్రువు, నీ కుటుంబంలోనే నీకు శత్రువులు. అవునా కాదండి? హల్లెలూయా. వారందరితో యుద్ధము మనది కాదు. యుద్ధం ఎవరిది? యుద్ధం ఎవరిదండి? యెహోవాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. అందరం చప్పలు కొట్టి పాడి దేవుని స్తుతిద్దాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వారు లేరు, సూరులు మనకెవ్వారు లే. గట్టిగా పాడదాం. రాజులు మనకెవ్వారు లేరు, సూరులు మనకెవ్వారు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన. పాడాలి గట్టిగా సైన్య. చప్పట్లు, ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి పాడి దేవుని స్తుతిద్దాం. గ్లోరీ, గ్లోరీ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. మనకు రాజులు లేకపోవచ్చు, సూర్యులు లేకపోవచ్చు, వెండి బంగారం లేకపోవచ్చు, వాటన్నిటికంటే బలమైన వాడు యేసయ్యని పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యని పక్షాన ఉన్నాడండి. మనకు భయం లేదు, దిగులు లేదు. ఎందుకంటే దావీదు ఆ వార్త విన్నాడు. విని వారిని ఎలా జయించాలి, వారి నుండి ఎలాగా రక్షించబడాలి, వారితో ఎలా యుద్ధం చేయాలి, ఏం చేయాలి, ఈ ఆలోచన ఏం ఆలోచించలేదు. వెంటనే దేవుని సన్నిధికి అతను వచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మీ జీవితాల్లో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ ప్రార్థనల ద్వారా కట్టబడి మీ శత్రువులతో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఏది మీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉందో, ఏది మీ దీవెనకు ఆటంకంగా తీర్చబడుతుందో సమస్తము కూడా ఈ ప్రార్థన ద్వారా నా దేవుడు మీ జీవితాలతో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ప్రాకారములెక్కి దేవుని సన్నిధానములో కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఎవరైనా మనకు శత్రువులు ఉన్నారని మనకు తెలిసినప్పుడు మనం వాళ్ళతో గొడవ ఆడకూడదు. ఏం చేయకూడదండి? వాళ్ళతో మనం గొడవ ఆడకూడదు, వాళ్ళని తిట్టకూడదు, ఏమనకూడదు. వాళ్ళు ఎన్ని అన్నా మౌనంగా మనం ఉండిపోవాలి. హల్లెలూయా. మనం మౌనంగా ఉంటే దేవుడే నీ పక్షమున జోక్యం చేసుకుని వాళ్ళతో వ్యాజ్యమాడేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళని మనం ఏమనలేము, ఏమనకూడదు కూడా. ఏమనకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఎవరి ద్వారా నువ్వు వేదన చెందుతున్నావో, ఎవరి ద్వారా నువ్వు బాధపడుతున్నావో, ఎవరి ద్వారా నువ్వు నష్టపోయావో, ఎవరి ద్వారా సమస్తము కోల్పోయావో, ఎవరి ద్వారా సర్వము కోల్పోయావో, వారినేమనకుండా వారి నిమిత్తము దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కాచి నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన విని నా దేవుడు నీ పక్షమున నీ శత్రులతో ఆయన యుద్ధం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో సేవకుడు కన్నీరు కార్చి ఆయన ప్రార్థిస్తే తప్పకుండా ఫలితం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులు సంఘములో కన్నీరు కార్చి మీరు ప్రార్థించండి మీ శత్రువుల కొరకు. దేవుని వాక్యం అంటుంది, మీ శత్రువులను ప్రేమించండి.
హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమామయుడండి. మనం ప్రేమించమని మనకి ప్రార్థన చేయడమే. అంటే వాళ్ళని నాశనం అయిపోవాలని ప్రార్థన కాదు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా పలానా వ్యక్తుల ద్వారా నాకు నష్టం కలుగుతుంది, పలానా వ్యక్తుల ద్వారా నాకు వేదన కలుగుతుంది, పలానా వ్యక్తుల ద్వారా నాకు చాలా వేదన, దుఃఖము, బాధలు, సమస్యలు ఎదురవుతున్నాయి, ప్రభువా నీ చిత్తం నెరవేర్చండి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఈ 3 దినాలు ప్రార్థన ముగింపక మునిపే దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన శత్రువుల కొరకు దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చి మనం ప్రార్థించాలి. దావీదు తన శత్రువుల కొరకు, ఆ ఫిలిష్తీయుల కొరకు దావీదు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. ప్రభువా నేను వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్ళాలా అని అక్కడ చదువుతుంటే ఆ కింద మాటలు అక్కడ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దావీదు పోయేదనా, వారు నా చేతికి అప్పగించదవా? ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు దేవుని సన్నిధానంలో ప్రాకారములెక్కి ఆ దేవుని అడుగుతున్నాడు, ప్రభు వెళ్ళాలా వద్దా అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు పో, నువ్వు ఇంకేమి కూడా సందేహపడవలసిన అవసరం లేదు, నీ పక్షమున నేను ఏం చేయబోతున్నాను, యుద్ధం చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పోవాలి. ఎక్కడికి పోవాలి? ప్రాకారం ఎక్కి దేవుని సన్నిధిలో శత్రువుతో నువ్వు యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువుతో యుద్ధం చేయాలి. నీ శత్రువు నీ జీవితాన్ని నాశనం చేయబోతున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయబోతున్నాడు, నీ కుటుంబ వ్యవస్థను నాశనం చేయబోతున్నాడు. ఆ శత్రువు కొరకు దేవుని యొక్క సన్నిధానంలో మనమందరము కూడా ప్రార్థించేవారిగా తీర్చబడాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 30-31 చదువుదాం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు. చూసారండి, వంకర మాటలు పలుకు మనుషులు ఎక్కడున్నారట? మనలోనే ఉన్నారు. సంఘానికి శత్రువులు ఎవరంటే విశ్వాసులే, బయట లేరండి. సంఘాన్ని చీల్చేవాళ్ళు, సంఘాన్ని నాశనం చేసేవాళ్ళు, సేవకుడి మీద, విశ్వాసుల మీద అనేకమైన నిందలు మోపేవారు ఎక్కడున్నారంటే సంఘంలో ఉన్నారు. నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నాం. చదవండి మరలా మాటలు. మరియు శిష్యులను తన వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎన్నిసార్లు వచ్చి చెప్తున్నాను, మనం ఏ సంఘములో రక్షించబడ్డామో మరణము వరకు అదే సంఘములో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ సంఘములో మనము ఆత్మీయంగా పోషించబడుతున్నామో, ఏ సంఘములో రక్షించబడ్డావో ఆ సంఘములో మరణము వరకు నమ్మకంగా ఉన్నట్లయితే ఈరోజే, ఈ రాత్రే నా దేవుడు, ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, ఏ అక్రతతో ఉన్నావో, ఏ రోగంతో బాధపడుతున్నావో, ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నావో, నా దేవుడు ఈ ప్రార్థన ముగింపక మునిపే నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెబుతా నమ్మిన వారు హల్లెలూయా. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వంకర మాటలు విశ్వాసుని గలిబిలి చేసేది, సంఘాన్ని గలిబిలి చేసేది, కుటుంబములను గలిబిలి చేసేది, అత్త మామకి తగు పెట్టేది, కోడలకు అత్తకి తగు పెట్టేది, అన్నదమ్ములకు తగు పెట్టేది ఎక్కడుందంటే వంకర మాటలు ఎక్కడున్నాయంటే కుటుంబంలోనే ఉన్నాయి. శత్రువు ఎవరో కాదండి, కుటుంబానికి, కుటుంబంలో ఉన్నవారే శత్రువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కింద చదవండి అమ్మా. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పిదనని. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వంకర మాటలు పలికి
లేనిపోని చాడీలు చెప్పి, లేనిపోని మాటలు చెప్పి సంఘాన్ని, విశ్వాసులను, కుటుంబాల్లో గలిబిలి చేస్తున్న వంకర బుద్ధి కలిగిన వారు సంఘాల్లో, కుటుంబాల్లో ఉన్నారు. వాళ్ళందరి కొరకట అపోస్తలుడైన పౌలు 3 సంవత్సరములు కన్నీరు కార్చి ఉపవాసించి ప్రార్థించాడట. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరాలు, 36 నెలలు. మీరు ఒక నెల, ఒక సంవత్సరం బాధపడుతున్నారేమో, మీరు ఒక నెల 2 వారాలు బాధపడుతున్నారేమో. కానీ అపోస్తలుడైన పౌలట 3 సంవత్సరాలున్నర, 3 సంవత్సరాలమ్మా, 3 సంవత్సరాలు అంటే 36 నెలలు. దేవుడు అద్భుతం చేయాలంటే దేవుడు చేసే వరకు నువ్వు దేవుని సన్నిధిలో దావీదు వలె, పౌలు వలె కన్నీరు కార్చి నువ్వు ప్రార్థించినప్పుడు ఆ శత్రువులని మరలా నీ కాళ్ళ దగ్గరికి దేవుడు రప్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నీ సంసారాన్ని నాశనం చేశారో, ఎవరు నీ ఎదుగుదలను ఆపేశారో, ఎవరైతే నీకు ఆటంకంగా తీర్చబడ్డారో వాళ్ళే వచ్చి క్షమాపణ కోరే రోజును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పౌలు గారట ఆ సంఘము కొరకు 3 సంవత్సరములు కన్నీరు కార్చి దేవుని సన్నిధానములో ఆయన ఏడ్చి ప్రార్థించాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, మన దేవుని సన్నిధానంలో యుద్ధం మనది కాదు. మన పని ఏంటంటే కన్నీరు కార్చి ప్రార్థించాలి. హల్లెలూయా. నీ అన్నదమ్ముడి వల్ల కావచ్చు, తోడుకాల వల్ల కావచ్చు, నీ కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు. ఒకవేళ నీకు నష్టము, వేదన, దుఃఖము కలిగితే నువ్వేం చేయొద్దు, మౌనంగా ఉండు. ఈ చెవిని విను, ఈ చెవిని విడిచిపెట్టే, ప్రాకారము ఎక్కండి. ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో మీ ప్రాకారములు ఎక్కి దేవుని సన్నిధానంలో పౌలు వలె కన్నీరు కార్చి ప్రార్థించే సంఘము దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. అది మన పని అండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, వాళ్ళ వలన నష్టపోయాను, నా కుటుంబం నాశనం అయిపోయింది, నా బిడ్డలు నష్టపోయారు, వాళ్ళు నాశనం అయిపోవాలని అది మాత్రం చేయకండి. మన ప్రార్థన ఒకటే, వారి వల్ల నాకు నష్టము కలిగింది ప్రభువా, వారి వల్ల నేను వేదన చెందుతున్నాను ప్రభువా అని నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుతాలని కొరకు చేస్తాడు. ఆయన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుడైన, విశ్వాసులైన ఎవరైనా సరే నీ శత్రువుల కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించు. ప్రతి కన్నీరు దేవుడు చూస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు వంకర మాటలు చెప్పేవారు కొరకు, సంఘాన్ని చీల్చేవారి కొరకు, సంఘాన్ని గలిబిలి చేసేవారి కొరకు, కుటుంబాలను నాశనం చేసేవారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాడు. కొంతమంది కుటుంబాలు పచ్చగా బాగా ఉంటే పక్క వాళ్ళు వారవలేరు. వాళ్ళన్నీ కొనుక్కుని అంత బాగా సంపాదించుకుంటే చాలామంది వారవలేరు. ఎలాగని వాళ్ళు ఏమైపోవాలి, నాశనం అయిపోవాలని ఆ పక్క వాళ్ళకి చాడీలు చెప్పి, అయ్యి చెప్పి ఏదోలాగా పతనం చేస్తూ ఉంటారు. వాళ్ళందరి కొరకు మనం ఒకటే చేయాలి, ప్రార్థన. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నానండి, ప్రార్థనకి చాలా శక్తి ఉంది. ప్రార్థనకి మించిన శక్తి లోకంలో లేదండి. ప్రార్థన అంత శక్తి కలిగినది. నిజం చెప్తాను, మీరు నమ్మకంగా, విశ్వాసముతో నేను చెప్పినట్లు కన్నీరు కార్చి ప్రార్థించండి. ప్రార్థన స్థితిగతులను మార్చేస్తుంది. ప్రార్థన అసాధ్యము కాని కార్యాలను సాధ్యం చేయబోతుంది. ఎందుకంటే ఏలియా వర్షం కొరకు ప్రార్థించాడు. హల్లెలూయా. 3.5 సంవత్సరములు వర్షం లేదు. పశువులు ఆ నీరు లేక చచ్చిపోతున్నాయి. సమస్త జీవరాశులు ఆ నీరు లేక ఆ చనిపోతున్న వేళలో ఏలియా ఆ కర్మేలు పర్వతం ఎక్కి తన మొకాలుని చూడండి. రాజుల గ్రంథం 18వ అధ్యాయము చూడండి. 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము అమ్మా 42 వచనం. 42. ఆహాబు భోజనము పోయి
నేల మీద పడి ముఖము మొకాలి మధ్య ఉంచుకుని తరువాత ఓకే ఓకే నేను చెప్పేస్తాను చూడండి, సమయం అవుతుంది. వర్షం కొరకు ఈ ఏలియా మోకాలుని, ఆ మోకాల మధ్య ముఖం పెట్టుకుని దేవుని సంధిలో ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోకాలుని ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అరచేయంత మేఘం అంట. ఏ మేఘం అండి? ఎంత మేఘం అండి? అరచేయంత మేఘం. అరచేయంత మేఘం ద్వారా మోపైన వర్షం కురిసిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరచేయంత మేఘం ద్వారా వర్షం కురిసింది. ఆ వర్షములోనే జనులందరూ తృప్తిని పొందారు. అరచేయంత మేఘం ద్వారా వర్షం కురిసింది. ఆ వర్షములోనే జనులందరూ తృప్తిని పొందారు. నాకు భయము లేదు, దిగులు లేదు. పాడదాం, భయము లేదు. అందరూ పాడాలి, దిగులు లేదు. మహిమా మేఘం నా మీదకి వచ్చింది. మహిమా మేఘం నాలోనికి వచ్చింది. మహిమా మేఘం నా మీదకి వచ్చింది. మహిమా మేఘం నాలోనికి వచ్చింది. నాకు భయము లేదు, దిగులు లేదు. నాకు భయము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన శక్తి కలిగి ఉంటే మనకు భయం అవసరం లేదు, దిగులు మనకి అవసరం లేదు. ఎవరు ఎదురొచ్చినా నీకు భయం లేదు, పిల్లొచ్చినా నీకు భయం లేదు, కుక్క వచ్చినా నీకు భయం లేదు, విధవరాలు వచ్చినా నీకు భయం లేదు. ఎందుకంటే నీ ప్రార్థన శక్తి అన్నిటికంటే బలమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరచేయంత మేఘం కుమ్మరించాడు దైవ సేవకుడు. నువ్వు కన్నీరు కాచి ప్రార్థిస్తే నీ శత్రువులతో యుద్ధం చేయడా? తప్పకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. మట్టి కనిపించి శత్రువులు మెడ వంచి బుద్ధి చెప్పేవాడు ప్రార్థన శక్తికి మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దైవ సేవకుడు 100 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాడు. మీ ప్రార్థన వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం. సంఘము దేవునిది, ఈ గ్రామం దేవునిది, సంఘ విశ్వాసం అంతా దేవుని ప్రజలు. దేవుని సంఘమా, శత్రువుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. విధవరాలు మాటి మాటికి న్యాయం తీర్చమని అడిగిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను ఎవరిని లక్ష్య పెట్టడు, కానీ ఆమె ఇంక ఇసుకు చెంది న్యాయం తీర్చాడట. ఏదో నామకార్థ ప్రార్థన మనకు పనికిరాదండి. దేవుని సన్నిధానంలో మోకరించి కన్నీరు కాచే ప్రార్థన సంఘానికి కావాలి. దేవునికి స్తోత్రం. ఏకుజామున లేచి ప్రార్థన, సంఘంలో విజ్ఞాపన చేసే ప్రార్థన. దేవునికి స్తోత్రం. మీ సంఘం మంచిదే, కానీ ఉపవాస ప్రార్థన చెప్తున్నాను. పాటలు పాడతారు, మంచిది, పాడండి, వద్దంటలేదు, అంత బాగుంది. కానీ మందిరానికి రాగానే ఒక 10 మంది అయినా ప్రార్థన చేయాలి. ఒకరి తర్వాత ఒకరు విజ్ఞాపనలు. హల్లెలూయా. లేదా వాక్యం అయిపోయాకైనా సరే ఒక 10 మంది విజ్ఞాపనలు మనము చేయాలి. పౌలు శీలలు ప్రార్థన ద్వారానే బంధకాలు వీడిపోయాయి, ప్రార్థన ద్వారా సంఖ్యలు వీడిపోయాయి. ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే చాలా అద్భుతమైన శక్తి ఉందండి. ఆ శక్తి నువ్వు చూడాలంటే నీలో ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏదో ఉదయం లేచి ప్రార్థన, పండుకునే ప్రార్థన, భోజనం చేసినప్పుడు ప్రార్థన కాదు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి విజ్ఞాపన చేసే విశ్వాసులు సంఘంలో ఉండాలి. అప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రి వేళ ఒక వ్యక్తి తలుపు కొడుతున్నాడు. నా ఇంటికి బంధువులు వచ్చారు, తినడానికి ఏదైనా కావాలని అడుగుతున్నాడు. చదవద్దు, ఎన్ని చదివితే సమయం సరిపోదు. నా పిల్లలు నిద్రపోతున్నారు, తలుపు కొట్టద్దు అంటాడు. ఆయన మాట కొడుతుంటే ఇసుకు చెంది అతనికి ఇచ్చి పంపించాడు. మనుషులే ఇసుకుపోతుంటే దేవుడు ఏం చేస్తాడండి? నువ్వు మాటికి కన్నీరు కార్చి దేవుని సన్నిధానంలో ప్రతిమాలి ప్రార్థిస్తున్నప్పుడు
నీ శత్రువులకు బుద్ధి చెప్పడా? నీ విరోధికి బుద్ధి చెప్పడా? సాతానికి బుద్ధి చెప్పడా? తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, శత్రువులు మనల్ని వెంబడించడానికి వచ్చినప్పుడు, మనం పతనం చేయడానికి వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ప్రాకారములెక్కి ప్రార్థించేవారు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 ఏంటంటే శత్రువులను జయించాలంటే, శత్రువులను మట్టి కనిపించాలంటే ప్రాకారములెక్కి ప్రార్థన చేయాలి. దావీదు ప్రాకారములెక్కి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. పౌలు 3 సంవత్సరములు ప్రార్థన చేశాడండి. రెండవదిగా మనం చూద్దాం, అదే సమూయేలు గ్రంథము, 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి దావీదు వచ్చి చాలు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామండి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు శత్రువులను చూసి భయపడలేదు, ఏడవలేదు, ప్రార్థించాడండి. రెండవదిగా మనం చూస్తే దావీదు శత్రువులతో ఏం చేశాడంటే, ఏం చేశాడమ్మా? హతము చేశాడు. దేవునికి స్తోత్రం. అని శత్రువులతో హతము చేశాడు, నాశనం చేశాడని బైబిల్ చెబుతుంది. అంటే పోరాడాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళి శత్రువులను చంపలేదు. చంపడం అంటే పోరాడాడు. మనము వచ్చి ప్రార్థన చేస్తే మంచిదే, కానీ ప్రార్థనలో పోరాటం కావాలి. ఏం కావాలండి? పోరాటం. ఏదైనా ఆశీర్వాదం మనం చూడాలంటే, ఏదైనా మేలు మనం చూడాలంటే, దేవుని కార్యాలు చూడాలంటే అది పొందుకునే వరకు పోరాడేవారు కావాలి. పోరాడాలి. దేవునికి స్తోత్రం. మన పిల్లలు చూడండి, ఇచ్చే వరకు వాళ్ళు ఏం చేస్తారు? ఆ జీళ్ళగా ఇలా ఏడు పీకుతూనే ఉంటారు వాళ్ళు. మనం ఏం చేస్తాం? అప్పుడు కష్టమని ఇచ్చేస్తాం. మనం కూడా దేవుడిని ఏదో అడిగితే అవ్వదండి, పోరాడేవారు కావాలి. యాకోబు తెల్లవారు వరకు దేవుని సన్నిధానంలో పోరాడి గెలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోరాడి గెలిచాడండి. పోరాడితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. మనం కూడా దేవుని సన్నిధానంలో పోరాడి గెలుచుకోవాలి. ఆశీర్వాదం కావాలా, దీవెన కావాలా, ఉద్యోగం కావాలా, అప్పులు తీరిపోవాలా, సమస్యలు పోవాలా, పోరాడని దేవుని సన్నిధిలో. మన దేవుడు ఆ సమాస దేవుడు కాదు. హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో ఏకైక దేవుడు చనిపోయి తిరిగి లేచిన వాడు యేసయ్య ఒక్కడే. అవునే కదండి? ఏ దేవుడు అని చనిపోయి తిరిగి లేచాడా? యేసయ్య ఒక్కడే. మరణాన్ని గెలిచాడు. మరణం మీద మృత్యుంజయుడు ఆయన. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నప్పుడు నామకార్థం ఉంటే అవ్వదు. పోరాడాలి. మనం ఏం చేయాలి? పోరాడండి. దేవుడికి స్తోత్రం. ఎవరితో పోరాడాలి? శత్రువులతో కాదు, దేవునితో మనం పోరాడాలి. దావీదు పోరాడాడు. దేవునికి స్తోత్రం. పోరాడాడు. శత్రువులందరూ కూడా నాశనం అయిపోయారండి. హల్లెలూయా. శత్రువులందరూ ఏమైపోయారట? చెప్పాలి, ఏమయ్యారట? ఆ మాట గట్టిగా చెప్పండి. నీ శత్రువులు దేవుడు నాశనం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏది నీకు ఆటంకంగా తీర్చబడుతుందో, ఏది నీకు ఆపుతుందో, ఏది నీకు అడ్డుగా ఉందో, సమస్తమును కూడా నువ్వు పోరాడేవాడిగా ఉన్నట్లయితే నా దేవుడు అడ్డుగా ఉన్న ప్రతి దానిని కూడా నాశనం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉదయం చదివాం, కొరింథీయులకు రాసిన పత్రిక 15:32 చదివాము. పౌలు గారు దేంతో పోరాడాడట? పౌలు గారు మృగములతో ఏం చేశాడట? ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:32 వచ్చి చదవమ్మా. మనుష్య రీతిగా నేను ఎఫెసీలో మృగములతో పోరాడి తిని. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘ విశ్వాసులు పౌలు గారికి తలనొప్పిగా తీర్చబడ్డారు. పౌలు గారు ఎఫెసీలో సువార్త ప్రకటించి, సంఘము కట్టి, వాళ్ళ కొరకు ప్రార్థించి, వాక్యం చెప్పి వాళ్ళందరినీ దేవునికి అప్పగిస్తే వాళ్ళందరూ దీవించబడ్డారట.
ఆశీర్వదించబడ్డారట. దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత సేవకునికి ఎలా ఉన్నారంటే మృగములాగా తయారయ్యారట. దేవునికి స్తోత్రం. మృగాలు, సంఘాన్ని చీల్చేవారు మృగాలండి. పంది, కుక్క, నక్క, వాళ్ళందరూ ఎవరండి? మృగాలు. ఆ మృగాలతో మనం పోరాడాలి. ఎలా పోరాడాలి? యుద్ధానికి వెళ్ళడం కాదు, ప్రార్థనలో యాకోబు పోరాడినట్లుగా, అపోస్తలుడైన పౌలు 3 సంవత్సరాలు కన్నీరు కార్చి పోరాడినట్లుగా నీవు నేను కూడా మన కుటుంబాన్ని చీల్చే శత్రువుతో పోరాడి మనం గెలవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పోరాడేది మనుషులతో కాదు. ఎవరితోటైనా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులతో లోకనాథులతోనూ ఆకాశ మండలమన్నున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం. కుటుంబాన్ని చీల్చేవారు, సంఘాన్ని చీల్చేవారు, మన ఎదుగుదలను ఆపేవారు, వీళ్ళందరూ ఎవరంటే అందరూ మంచోళ్ళే, కానీ వాళ్ళ దుష్టుడు ఉన్నాడండి. ఎవరున్నారండి? వాళ్ళ దుష్టుడికి చోటిచ్చారు. వాళ్ళ ప్రార్థన జీవితం లేక, వాక్యం లేక, సాతానుకు చోటు ఇవ్వడం వల్ల వాళ్ళ దుష్టులుగా మారిపోయారు, వాళ్ళు మృగాలుగా మారిపోయారు. వాక్యం అంటుంది మనం పోరాడేది మనుషులతో కాదు, దురాత్మ సమూహముతో, అంధకార సంబంధులతో మనం పోరాడుతున్నాం. హల్లెలూయా. అలా ప్రార్థన చేయకూడదేమో అనకండి, మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోరాడి గెలిచాడు యాకోబు. పోరాడి మనం పెనుగులాడి దేవుణ్ణి మనం గెలవాలి. కనుక ప్రియమైన దేవుని సంఘములో పోరాడే గెలిచే ప్రార్థన పరులు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. సంఘం కొరకు ప్రార్థించండి, మీ కుటుంబాల కొరకు ప్రార్థించండి, మీ బిడ్డల చదువుకి ఏదో ఆటంకంగా ఉందో దాని కొరకు ప్రార్థించండి. పిల్లలు చదువుకోకుండా సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నారా, టీవీ ఎక్కువ చూస్తున్నారా, ఎక్కువ తిరుగుతున్నారా? ప్రార్థన చేయండి. ప్రభు, నా కొడుకు నా కూతుర్ని ఏది ఆపుతుందో దాన్ని నువ్వేం చేయాలి? పోరాడాలి దేవుని సంధిలో తల్లిదండ్రులుగా. హల్లెలూయా. నీ అప్పులు తీరకుండా ఏది ఆటంకపరుస్తుందో దానితో నువ్వు పోరాడాలి. దేవుని సంధి అడగండి గట్టిగా. మా కొరకు పాస్టర్ గారు చేస్తారే అని ఊరుకోకండి. దైవ సేవకులు చేస్తారు. దైవ సేవకులు ప్రార్థన మీ జీవితాల్లో ఫలించాలంటే మీరు కూడా దైవ సేవకుల వలె పోరాడి విజ్ఞాపన చేసి ప్రార్థించేవారిగా తీర్చబడాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దావీదు శత్రువుల కొరకు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. మోకాలుని కన్నీరు కార్చి ప్రార్థించాడు. రెండవదిగా శత్రువులతో ఏం చేశాడట? పోరాడాడు. అంటే వెళ్ళి యుద్ధం చేయలేదు, కత్తులు వీటితో యుద్ధం చేయలేదు, ప్రార్థనలో పోరాడాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా నీకు ఏడుపు వస్తుంది, ఎవరి ద్వారా నువ్వు ఏడ్చావో, ఎవరి ద్వారా తిండి లేకుండా అయిపోయావో, ఎవరి ద్వారా బ్రతుకు లేకుండా అయిపోయావో వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యి. దేవుడు వెంటనే వాళ్ళ జీవితాలను తారుమారు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా దినవృత్తాంతములు 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. నేను ముగిస్తాను, సమయం అవుతుంది. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్ని చేత కాల్చి వెయ్యవల్లని దావీదు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని అగ్ని చేత కాల్చారండి? విగ్రహములను ఏం చేశారట? శత్రులందరూ నాశనం చేస్తారు, చచ్చిపోయారు అందరూ కూడా. శత్రులందరూ ఏమయ్యారట? నాశనం అయిపోయారు. ఏం మిగిలే అక్కడ? విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలన్నీ కూడా వారు కాల్చి బూడి చేశారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను సంగమా, జాగ్రత్తగా మనం ఉండాలి. శత్రువులకు దేవుడు బుద్ధి చెప్పినప్పుడు
జీవితంలో వాళ్ళు మనం నమ్మకూడదు. హల్లెలూయా. వాళ్ళని కాల్చి బూడి చేయమంటుంది దేవుని వాక్యం అంటుంది. అంటే మనం పరిశుద్ధపరచబడాలి. ఒక బొట్లో టమాటాలు ఉన్నాయండి, ఒక టమాటా కుళ్ళిపోయింది, మిగిలిన టమాటాలు ఏమవుతాయండి? కుళ్ళిపోతాయి. హల్లెలూయా. సంఘానికి చీడపురుగు, కుటుంబానికి చీడపురుగులాగా ఉన్నవారికి మనం దూరంగా ఉండడం మంచిది. సంఘానికి రాకపోవడం మీకు మంచిది. కుటుంబంలో మీ బంధువులు మీకు దూరం అవడం మీకు మంచిది. వారి వల్ల మీకు నష్టమేమో, అందుకే దేవుడు దూరం చేశాడేమో, అందుకే దేవుడు పక్కన పెట్టాడేమో. దేవుని సంగమా, మనం పరిశుద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. కాల్చడం అనగా మనం పరిశుద్ధపరచబడాలి, సత్యాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సత్యాన్ని మనం వెంబడించాలి. కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది, ఒకసారి చూడండి. 93వ కీర్తన 5వ వచనం చదవండి. 93వ కీర్తన 5వ వచనం. అమ్మా, నీ శాసనములు ఎన్నటి తప్పుపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. దేవునికి స్తోత్రం. సంఘములో చీడ పురుగులు లేకపోవడం సంఘానికి మంచిది. కుటుంబంలో నీకు దూరం అయ్యేవారు దూరం అవ్వడం నీకు మంచిది. సంఘం ఎప్పుడు ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారి గురించి వేడకండి, పోయిన వారు పోవడం మీకు మంచిది. సంఘాన్ని దేవుడు మరలా నింపబోతున్నాడు, కుటుంబాలు మరలా దేవుడు కట్టబోతున్నాడు. దేవుని సంఘమా, పరిశుద్ధులుగా ఉండాలి. చూడండి, ఒక వాక్యం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుడికి స్తోత్రం. దేవుని ఆలయాన్ని పాడు చేసేది ఏమవుద్దండి చెప్పాలి? వాడిని దేవుడే పాడు చేస్తాడట. అర్థమవుతుందండి? పాస్టర్ గారు కాదు, మనం కాదు. దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడే వాళ్ళని పాడు చేస్తాడు. మనకెందుకండి మధ్యలోనే? మనకెందుకు? వాళ్ళని తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు, అది ఏం అనకండి. మౌనంగా ప్రార్థన చేయండి, పోరాడండి, పరిశుద్ధపరచుకోండి, మీరు పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. ఈ లోక ఆచారాలకి, విగ్రహాలను మనం కాల్చేయాలి. పరిశుద్ధపరచుకుని దేవుని కొరకు మనం జీవిస్తే దేవుని వాక్యం అంటుంది, దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే వారిని నేను పాడు చేస్తాను. ఇస్కరియోతు యోధా శిష్యుల్లో చిక్కులు పెట్టాడు, ఆ సహవాసాన్ని పాడు చేద్దాం అనుకున్నాడు. ఆ 12 మంది శిష్యుల మధ్య అనేక చిచ్చులు పెట్టాడు, ఆ సహవాసాన్ని పాడు చేద్దాం అనుకున్నాడు. యేసు ప్రభువునే అమ్మేశాడు, యేసు ప్రభువునే లేకుండా చేద్దాం అనుకున్నాడు. యేసు ప్రభుని 33 వెండి నాణేలకు అమ్మేశాడు. వాడేనా బాగుపడ్డాడండి? ఏమైపోయాడు? దేవుని మందిరాన్ని, ఆలయాన్ని, సేవకుని, విశ్వాసుని పాడు చేసిన వారిని దేవుడు పాడు చేయబోతున్నాడు. ఇంక మనకెందుకు భయం? ప్రార్థన చేయండి, ఏడవండి, పోరాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము దేవునిది, కుటుంబం దేవునిదండి. ఈ గ్రామంలో అనేకమైన ప్రజలు ఉన్నారు. ఎందుకు దేవుడిని పిలిచాడంటే నీ ద్వారా దేవుడి కార్యాలు చేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు శత్రువుల కొరకు ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. రెండోది పోరాడాడు. మూడోది పరిశుద్ధపరచుకున్నాడు. వాళ్ళకి ఏం చేయాలి? పరిశుద్ధపరచుకున్నాడు తన జీవితాన్ని. ఎవరైతే దావీదును పాడు చేయాలనుకున్నారో వారినే దేవుడు ఏం చేశాడట? పాడు చేశాడు. దేవునికి స్తోత్రం. మనం ఒకటే చెయ్యాలి, మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నామా లేదా? వాక్యం చదువుతున్నామా లేదా? ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నామా లేదా? సంఘానికి మేలుకరంగా ఉంటున్నామా లేదా?
పరిచర్య చేస్తున్నామా లేదా? ఈ పరిశుద్ధత మనం కలిగి ఉన్నట్లయితే నిన్ను పాడు చేసేవారిని దేవుడు పాడు చేస్తాడు. అర్థమవుతుందండి? మీరు అందరూ ప్రార్థన చేస్తే ఎవరు నిన్ను పాడు చేయాలనుకున్నారో వారిని దేవుడు పాడు చేస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధించినప్పుడు ఈ హృదయం దేవుని మందిరంగా మారిపోద్ది. హల్లెలూయా. హృదయం ఏమైపోద్దండి? నీలో ప్రార్థన ఉన్నది, నీలో వాక్యం ఉంది, నీలో దేవుని సన్నిధి ఉంది. కానీ నిన్ను ఎవరో పాడు చేసినా దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు. ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయము దేవుని పాడిన పాట, హృదయమే నీ ఆలయం క్రీస్తు. వచ్చా మీకు? పాడండి, మీరు పాడండి. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయమే దేవుని యొక్క, దేవుడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉంటాడు. ఈ హృదయాన్ని మనం కట్టుకోవాలి. శత్రువులతో పని మనకు లేదు. మన పని ఏంటంటే ఈ హృదయాన్ని కట్టుకోవడమే మన పని. ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుందాం, కుటుంబ జీవితాన్ని మనం కట్టుకుందాం. దేవుడు మనం పాడు చేసేవారిని దేవుడు పాడు చేస్తాడు. సంఘాన్ని పాడు చేసేవాడిని దేవుడు పాడు చేస్తాడు. సేవకుని గలిబిలి చేసేవాడిని దేవుడు పాడు చేస్తాడు. దావీదు గొప్ప సత్యాన్ని గుర్తెరిగాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసు వైపు దావీదు చూచాడండి. ప్రార్థించాడు, పోరాడాడు, పరిశుద్ధపరచుకున్నాడు. శత్రువులను దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడండి. వాళ్ళని పాడు చేశాడు. మరి మీ శత్రువులను దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు దేవుడు? చెప్పండి, మీ నోటితో చెప్పండి. దేవుడు ఇప్పుడే నాశనం చేయబోతున్నాడు. మీ చదువుకి ఏది అడ్డుగా ఉందో దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. మీ అభివృద్ధికి ఏది అడ్డుగా ఉందో దేవుడు దాన్ని పతనం చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఒకటే చేయాలి, ప్రార్థన చేయాలి, పోరాడాలి, మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. శత్రువుతో దేవుడు యుద్ధం చేస్తాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయం అందు ఇంకొక మాట ఉంది, కానీ సమయం లేక నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయం అందు నీకు శత్రువులు ఉన్నారా? నీ కుటుంబంలోనే నీకు శత్రువా? నీ అన్నదమ్ములే నీకు శత్రువా? నీ అక్క చెల్లెలే నీకు శత్రువా? నీ అత్తగారే నీకు శత్రువా? నువ్వు బాధపడకు. నీ అభివృద్ధిని ఆటంకపరుస్తున్న వారితో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. నీ దీవెన ఆటంకంగా ఉన్న వారితో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. యుద్ధము నీది నాది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమున యుద్ధం చేయబోతున్నాడు. నీ పనిలో, నీ ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయా? నీ పనిలో ఆటంకాలు ఉన్నాయా? నీ చదువులో ఆటంకాలు ఉన్నాయా? నీ ఆత్మ జీవిత విశ్వాస జీవితంలో ఆటంకములు శత్రువులు ఉన్నారా? ప్రతి శత్రువుతో నీ పక్షమున దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. మనం చేయవలసిన పని ఏమిటంటే ప్రార్థన చేయాలి. ఎవరి నిమిత్తం వేదన చెందుతున్నావో, ఎవరి నిమిత్తము సంఘము చీలిపోయిందో, ఎవరి నిమిత్తము సేవకుని తొలనాడుతున్నారో, సేవకుని గలిబిలి చేస్తున్నారో, వారందరితో దేవుడు మట్టి కల్పించి నాశనం చేసి దశ లేకుండా దేవుడు ఆ కుటుంబాలను నాశనం చేయబోతున్నాడు. అటువంటి వారు సంఘానికి అవసరం లేదండి. అటువంటి వారు కుటుంబంలో అవసరం లేదు. వాళ్ళ పోవుట మీకు ఆశీర్వాదం. దేవుడు నూతన ఆత్మల చేత, నూతన దీవుల చేత, నూతన అభిషేకము చేత దేవుడు మరల దీవించబోతున్నాడు. గ్లోరీ, హల్లెలూయా. అందరం చప్పలు కొట్టి ప్రార్థన చేసి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తి చేత కాదనెను, బలముతో నిధి. అందరూ ఆత్మ ఆరాధన చేద్దాం. ఆరాధన. గ్లోరీ, 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 హల్లెలూయా. నా ఆత్మ యెహోవా సెలవిచ్చెను. పాడదాం. ఓ గొప్ప పర్వతమా. గ్లోరీ, గ్లోరీ. ప్రతి ఒక్కరు ఆరాధన చేద్దామండి, ఆరాధన చేయండి. దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరచుదాం. జెరుబాబెలు నడగింపను, ఎంత మాత్రపు దానవు కాదు.
చదును భూమిగా మారెదవు, Glory, ఎంత glory, మాత్రపు glory, glory. వాడవు కాదనెను. చదును భూమిగా మారెదవు, శక్తి చేత కాదనెను, బలముతో ఇది Glory, glory, hallelujah, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కాదనెను, ఆమేన్, 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 బలముతో ఆమేన్. ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా Glory, దీని glory, glory. చేతునని Amen. యెహోవా సెలవిచ్చెను, నా Glory, glory, ఆత్మ glory. ద్వారా అలరదలర దీని బాబా. చేతునని ఓ రికదలర బాబా యెహోవా బాబా. ఓ సెలవిచ్చెను. రిదరందరి అలర బాబా బాబా. శబ్దానికి. ఇశ్రాయేలు విను, Glory, hallelujah. నీ భాగ్యమెంతో గొప్పది, ఓ ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంతో గొప్పది, యెహోవా రక్షించిన నేను పోలిన వారెవరు, యెహోవా రక్షించిన నేను పోలిన వారెవరు, శక్తి చేత కాదనెను, Glory, 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 glory. Hallelujah. శక్తి Hallelujah. చేత Hallelujah, 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 hallelujah. నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా Oh, దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. Glory, hallelujah, hallelujah, hallelujah. Glory, dara baba baba, riyala radala baba. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. నీ చదువులో ఆటంకాలు ఉన్నాయా? నువ్వు చేస్తున్న పనిలో ఆటంకాలు ఉన్నాయా? నీకు అనేకమైన సమస్యలతో వేదన చెందుతున్నావా? నువ్వు దేని చేత బాధపడుతున్నావు? ఏ శత్రువు నిన్ను ఆటంకపరుస్తున్నాడు? ఏ శత్రువు నీ అభివృద్ధిని ఆపుతున్నాడు? ఈ రాత్రికాల సమయమందు, ఈ మొదటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడు. దేవుని ఆలయాన్ని పాడు చేసిన వాడు దేవుడు పాడు చేయబోతున్నాడు. ప్రార్థించండి, ప్రార్థించండి. ఫిలిస్తీన్లు దావీదుని హతము చేయాలనుకున్నారు. దావీదు ఫిలిస్తీన్ల కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థింపగా శత్రులను నిర్మూలన చేసిన వాడు యేసయ్య. శత్రులను నాశనం చేసిన వాడు యేసయ్య. సంఘము నీది నాదు కాదు, సంఘము దేవునిది. సంఘాన్ని పాడు చేసేవారు, కుటుంబాన్ని పాడు చేసేవారిని దేవుడు విడిచిపెట్టడు. ప్రతి దేవుని సంఘమా, ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాల్లో శత్రువుల నుండి విడిపించి ఈ ప్రార్థనల ద్వారా గొప్ప విజయాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, శత్రు సమూహం తరుముతున్నప్పుడు, శత్రు దండెత్తి మా మీదకి వస్తున్నప్పుడు, నాయన నీ ప్రాకార స్థలమునకు వచ్చి నీ సన్నిధిలో ప్రార్థించడానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రార్థన చేయగా శత్రువులను మార్చగలిగిన దేవుడవు, శత్రుతో మాట్లాడగలిగిన దేవుడవు, శత్రువును దర్శించగలిగిన దేవుడవు నాయన. భక్తులు అనేకులు నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేయగా అయా వారి పట్ల నీ కృప చూపిన దేవుడవు నాయన. దావీదు మీదకి ఫిలిస్తీయులు అయా తండ్రి దండెత్తి వచ్చినప్పుడు నాయన, తరుముతూ ఉన్నప్పుడు నాయన, దేవా దావీదును పతనం చేయాలనుకున్నప్పుడు దావీదు నాయన నీ ప్రాకార స్థలమునకు వచ్చి ప్రార్థన చేయగా నాయన ఫిలిస్తీయులతో మాట్లాడిన దేవుడవు, దర్శించిన దేవుడవు నాయన. అయా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవా, ఎఫెసు సంఘములోనైనా అనేకులు పౌలు భక్తుడని బాధిస్తున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు నాయన, అయా నీ సేవకుడు పౌలు గారు ప్రభువా తండ్రి 3 సంవత్సరములు కన్నీరు విడిచి ప్రార్థన చేయగా ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడవు నాయన, నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం బాబు. అయ్యా ఎదుగో తండ్రి నాయన, అయా కర్మేలు పర్వతం మీద ఏలియా భక్తుడు ప్రార్థన చేయగా నాయన వర్షం ఆపిన నీవే మరల వర్షం నిచ్చిన దేవుడవు నాయన. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. భక్తుల వలె ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అయ్యా. భక్తుల వలె
బిడ్డలే ప్రార్థించడానికి కావాల్సిన ప్రార్థనాత్మ నా మీదకి మా మీదకి దిగిరానివ్వండి ప్రవ్వా. నీ బలమైన ప్రార్థనాత్మతో అభిషేకించండి ప్రవ్వా. యేసయ్య మీ సన్నిధిలో ప్రార్థించే కృపనివ్వండి బాబు. నిజమైన ఆయన ఏదో మీ సన్నిధికి నాయన అయ్యా మేము అదో హడావిడిగా వచ్చి హడావిడిగా వెళ్ళిపోవడం కాదు, పాటలు పాడేదో నాయన 2-3 మాటలు మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాదు. కానీ ప్రభా మీ సన్నిధిలో గొంతెత్తి ఎలుగెత్తి ప్రార్థించడానికి సహాయం చేయండి. సంఘంలో ప్రార్థించే గుంపులను లేవనెత్తండి ప్రభా. సంఘంలో ప్రార్థించేవారు లేవనెత్తండి నాయన. ప్రార్థన బృందాన్ని లేవనెత్తండి ప్రభా. ఒక్కొక్కరిని ప్రేరేపించండి నాయన. సంఘ క్షేమం కొరకు ప్రార్థించేవారు లేవనెత్తండి అయ్యా. సంఘం యొక్క ప్రభా అభివృద్ధి కొరకు ప్రార్థించేవారు లేవనెత్తండి అయ్యా. సంఘం చుట్టూ నీ కంచె వేయండి ప్రభా. అయ్యా నీ కంచె వేయండి ప్రభా. సంఘం మీద దాడి చేస్తున్న శత్రువును ప్రభా మేము బంధిస్తున్నాం ప్రభా. మీ సహాయం పంపించండి అయ్యా. ఇదిగో నువ్వు మాట్లాడుతున్న దేవుడవు నాయన. అయ్యా నువ్వు రాబోతున్న దినములలో ప్రభా సంఘంలో అభివృద్ధిని కలుగు చేసే దేవుడవని అయ్యా వృద్ధి కలుగు చేస్తావని నమ్ముచున్నా బాబుని స్తోత్రాలు. తోడే నడిపించి రాత్రి నీ మాటలు విన్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడారని నమ్ముతున్నాం బాబుని స్తోత్రాలు. నాతోనూ మాట్లాడవయ్యా, మాతోనూ మాట్లాడవయ్యా. అయ్యా మా కుటుంబ పరిస్థితులను ఎరిగిన దేవుడవు, మా సంఘ పరిస్థితులను ఎరిగిన దేవుడవు నాయన. మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడా మాతోనూ మాట్లాడవని నమ్ముచున్నా బాబు. సహాయము దయచేయండి, ఘనపరచండి దేవని స్తోత్రాలు. అయ్యా ఇదిగో ఉపవాస కూటాలలో 3 రోజులలో నిర్ణయించబడిన 3 రోజులలో మొదటి రోజు ముగించడానికి సహాయం చేశా బాబు. ఈ పగలు ఈ రాత్రి మాతో మీ సేవకుల ద్వారా మాట్లాడవయ్యా. అయ్యా ఇగో రేపు ఎల్లుండి కూడా నీ కృపలను ఆయన నీకు అప్పగించుకుంటున్నా బాబు. చక్కటి అనుకూలమైన వాతావరణం దయచేయండి ప్రభా. రాబోతున్న సేవకులను మీ సకాలంలో మా మధ్యలోకి నడిపించండి అయ్యా. నీ సేవకుల ద్వారా మరొక వాక్యం ఏమైతే మాకు పంపించబోతున్నావో తండ్రి, ఏ వర్తమానం ద్వారా నాయన ఈ సేవకులను తీసుకురాబోతున్నా మాకు తెలియదు కానీ ప్రభా అయ్యా నీ సేవకులు మీరు ఎత్తి పట్టుకునండి బాబు. నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ ఉదయకాలము ఈ రాత్రి మా మధ్యలో ఉండి వాక్యం అందించిన ఈ సేవకులు ప్రభా లాజరస్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోనండి. వారిని ఇంకా నువ్వు శక్తిపరచండి ప్రభా, బలపరచండి ఆయన. అనేకమైన ప్రాంతాలలో నీ బలమైన పాత్రగా వాడుకోనండి అయ్యా. ఇదిగో గత రాత్రి నాయన హైదరాబాద్ పట్టణంలో బనయ్య గారి చర్చిలోనైనా మీరు బలమైన పాత్రగా వాడుకున్నారు బాబు. ఈ పగలు ఈ రాత్రి మా మధ్యలో మీరు వాడుకున్నారు ప్రభా. అయ్యా ఇంకా అనేకమైన ప్రాంతాలలో అయ్యా వారిని మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. భార్య బిడ్డలను దీవించండి బాబు. అయ్యా సేవను దీవించండి. బిడ్డలిద్దరికి మంచి భవిష్యత్తుని ఇవ్వండి. వారి చదువుల వరకు సహాయించండి ప్రభా. అయ్యా వారు మందిరం ఇప్పారు ప్రభా, పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి పనులు మీ తోడే నడిపించండి అయ్యా. ఇదిగో స్లాబ్ వేయడానికి సెంటరింగ్ పెడుతూ ఉన్నారు. తుఫాను వల్ల పని ఆగిపోయింది అంటున్నారు బాబు. అయ్యా మరలా చక్కగా ప్రభా స్లాబ్ వేయబడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం బాబు. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో రేపు మా మధ్యలోకి రాబోతున్న నాయన గుండుగొల్ల ప్రాంతం నుంచి రాబోతున్న నాయన అయ్యా నీ ప్రియ సేవకులు జాన్ విక్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో వాతావరణం వల్ల ఆయన ఆటంకపరచబడకుండా, ఏ విధమైన ఆటంకం ద్వారా ఆటంకపరచబడకుండా నాయన నీ సేవకులు మా మధ్యలోకి సకాలంలోకి వచ్చేటకు సహాయం చేయండి ప్రభువా. నీ సేవకులను మీరు బలపరుచుకోండి బాబు. నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడిన ప్రభువా. ఈరోజు రాని బిడ్డలందరూ నాయన రేపు ఎల్లుండి మాతో కలిసి నేను ఆరాధించడానికి ఒక్కొక్కరు మీరు ప్రేరేపించండి అయ్యా, సిద్ధపరచండి అయ్యా. వస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాలతో సమేతంగా రావడానికి సహాయం చేయ బాబు. నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో ఈ రాత్రి సమయంలో మాతో పాటు ప్రత్యేకంగా ఉన్న 3 యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను బాబు. ఆ 3 యవన బిడ్డలని ప్రదర్శించిన ఆయన అయ్యా తండ్రి ఆయన 3 బిడ్డలకి ప్రభా మంచి భవిష్యత్తునివ్వండి ప్రభా. దేవా నీ సందులోని ఆయన నీ చక్కటి వాక్యాన్ని చదివి వినిపిస్తున్నారు బాబు. ఆ బిడ్డల మీద దీవించమని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ, ఈ రాత్రి ప్రార్థన కూడా ముగించుకుని మా గృహాలు తిరిగి వెళుతుండగా నీ చక్కటి కృపను మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మరొకసారి ప్రార్థిస్తున్నాను అయ్యా. మాకు జరుగుతున్న మా పరిస్థితులను బట్టి, శత్రువుని బట్టి మేము గలిబిలి చెందక అయ్యా తండ్రి కంగారు పడక, తొందరపడక ప్రభా అయ్యా నీ మీద ఆనుకుని ప్రభా మీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించే కృపవరమును బలముగా మాకు దయచేయమని ప్రార్థిస్తూ మహిమ పొందుతారని అయ్యా. ఇది ఈ ప్రార్థన కూటంలో పాలు పొందిన ప్రతి బిడ్డ పైన నీ కనుదృష్టి నిలిచినట్లుగా, నీ దయగల హస్తం నిలిచినట్లుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. వారు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదిస్తారని ప్రార్థన కూటం ముగించుకుని ప్రభా మరలా మా గృహంలో తిరిగి వెళుతుంటుండగా ప్రభా మాకు తోడుగా ఉండి నడిపించండి. మా గృహముల చుట్టూ, మా స్థలముల చుట్టూ, మా పడకల చుట్టూ, మా చుట్టూ నీ కాపుదల ఉంచి సుఖనిద్రనిచ్చి ప్రభా అయ్యా మరలా వేకుజామని క్షేమకరమైన చురుకైన మెళుకువనిచ్చి ప్రభా అయ్యా మరలా సిద్ధపాటు కలిగిన ఆయన రేపటి దినం జరిగే ప్రార్థన కూటములలో మేమందరం పాలు పొందడానికి సహాయమును దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుతారని మా ప్రభువును రక్షకుడునైనా యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామ పరమ తండ్రి,
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహాయము, సహవాసము కూడి వచ్చిన మనకందరికీ, మన కుటుంబములకును, దేవుడి మీద మనకిచ్చిన సంఘములకు, పరిచర్య అంతటికి, రేపు ఎల్లుండి జరగబోతున్న ఉపవాస ప్రార్థనలకును, ఈ దినమంతా మనతో ఉండి చక్కటి వాక్యాన్ని అందించిన సేవకులు లాజరస్ అయ్య గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, రేపు ఎల్లుండి రాబోతున్న సేవకులకును సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ఈ ముగ్గురు యవన బిడ్డలకు ప్రభుపేట ధన్యవాదాలు.